మనిషి బైక్ కనపడకుండా ఏ తప్పు చేయకుండా పైకి మంచోడిగా ఉంటూ లోపల తప్పులు చేసేవాడిని కుటుంబం కానీ సమాజం కానీ చట్టం కానీ కోర్టు కానీ దోషి అని నిర్ధారణ చేయలేవు. వాడు తప్పు చేసినప్పుడే తప్పు మాట్లాడినా, తప్పుగా చూసినా, తప్పుగా చేసినా అది తప్పని నిర్ధారణ చేస్తారు. కానీ ఆలోచనలో చేసే తప్పుని ఎవరు పసిగట్టలేరు, దాన్ని బట్టి ఎవరు కూడా నిర్ధారణ చేయలేరు. అయితే దేవుడికి ఆలోచనలను కూడా తీసుకుంటాడు పరిగణనలోకి. నువ్వేం ఆలోచన చేస్తున్నావు? అసూయతో ఆలోచన చేస్తున్నావా? ద్వేషంతో ఆలోచన చేస్తున్నావా? పగతో ఆలోచన చేస్తున్నావా? మోహంతో ఆలోచన చేస్తున్నావా? లోభత్వంతో ఆలోచన చేస్తున్నావా? ఇంకా ఎలాంటి హృదయాలోచనలు నువ్వు కలిగి ఉన్నావు? పైకి మంచిగానే ఉండొచ్చు, భక్తిగా ఉండొచ్చు, హృదయం చెడిపోయి ఉండొచ్చు. లోపల హృదయాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. నరుడు ముఖాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుని వాక్యం అంతరంగపు ఆలోచనలు, ఉద్దేశాలు, కోరికలను మొత్తాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రతి మనిషి దేవుని ఎదుట దోషి అయిపోతాడు, ప్రతి మనిషి పాపి అవుతాడు. కాబట్టి వీడు పాపి అని నిర్ధారణ చేసే దేవుడు మాత్రమే మనిషి నిర్ధారణ చేయలేడు కంప్లీట్గా. ప్రతి మనిషి దేవుని ఎదుట ఎలా ఉన్నాడంటే దోషం కలిగిన వాడు ఉన్నాడు. స్వభావాన్ని బట్టి, అంతరంగాన్ని బట్టి, ఆలోచనలు బట్టి, కోరికలను బట్టి, ప్రవర్తన బట్టి ప్రతి మనిషి దేవుని ఎదుట దోషిగా ఉన్నాడు. నేను ఏ పాపం చేయలేదు, నా ఆలోచనలు కూడా పాపం లేదని చెప్పగలిగిన ఒక్కడ పుట్టలేదు, ఇంక పుట్టడం కూడా ప్రపంచంలో.